మహాలక్ష్మి వాళ్ళ వదినకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక ఎలా ఉన్నారు వదిన మీరు అని అడుగుతూ ఉంటుంది. మేము బాగున్నాంరా, నువ్వెలా ఉన్నావంటే నేను కూడా చాలా బాగున్నాను వదిన, మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను, మన ఇద్దరం ఒకసారి కలుద్దామా అంటే లేదు మహా, నేను నిన్ను కలవడానికే వస్తున్నాను అంటే సరే అయితే వదిన మన ఇద్దరం ఎప్పుడు కలిసే చోట మనం కలుద్దాము అని అనడంతో ఇక వాళ్ళ వదిన అయితే లేదురా ఎప్పుడు బయట కలవడం ఎందుకు, నువ్వు ఉన్న చోటే మనం కలుద్దాము అని చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా మాట వినగానే మహాలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నేను ఉన్న ఇంట్లోనే అంటే అవును, నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఏంటో నాకు తెలియాలిగా, మరి ఎప్పుడు నీ మాటల్లో వాళ్ళంత బాగా చూసుకుంటున్నారని చెప్తావు, ఒకసారి నేను కూడా చూస్తే నాకు నిశ్చింతగా ఉంటుంది కదా అనగానే ఇక మహాలక్ష్మి అయితే షాక్ అవుతూ ఉంటుంది. అదే విషయం ఫోన్ పెట్టేసిన వెంటనే కన్నాతో చెప్పడంతో ఏంటి ఆవిడ ఇక్కడికి వచ్చి మన ఇంటిని నిన్ను చూస్తుందా అని షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడ వచ్చి వచ్చిందంటే ఇంకేం లేదు, నా చాలా గొడవ చేస్తుంది, నిన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతుందంటే అదే కదా నా బాధ, ఇప్పుడు ఏం చేద్దాం అనేసి అప్పటికప్పుడు ఇల్లంతా చక్కబెడుతూ ఉంటారు. అప్పటికే వాళ్ళ వదిన కారు వచ్చి వాళ్ళ ఇంటిని చూస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. ఆ ఇంటిని మొత్తం చూస్తూ ఉంటే ఇక మహాలక్ష్మి అయితే ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే మీద నుండి ఒక రాయి అయితే పడుతూ ఉంటుంది. అది చూసి అందరూ కూడా ఉలిక్కి పడుతూ ఉంటారు. ఇక ఏంటి ఇక్కడ నువ్వు ఇలా ఉన్నావా అనే షాక్లో ఉండిపోతూ ఉంటే ఎక్కడి నుండి రాయి పడిందా అనేసి చక్రి అయితే చూస్తూ ఉంటాడు. తర్వాత మహాలక్ష్మి వాళ్ళ వదిన అయితే వాష్రూమ్ని కూడా వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్కి అక్కడ ఉండలేక మళ్ళీ వెంటనే బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అదంతా మహాలక్ష్మి గమనిస్తున్న ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. మాధవ్ అయితే మహాలక్ష్మి వాళ్ళ వదిన వచ్చిందని చెప్పి ఇక కుర్చీని బాగా తుడిచి ఇక అక్కడ కాఫీ సమోసా వాళ్ళు పెడుతూ ఉంటే అక్కడున్న పొజిషన్కి అక్కడున్న పరిస్థితులకి ఇక మహాలక్ష్మి వాళ్ళ వదినకైతే ఒంట్లో తిప్పేస్తూ ఉంటుంది. అదంతా మహాలక్ష్మి గమనిస్తూ ఉంటారు. చక్రి మహాలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఇక మహాలక్ష్మి వాళ్ళ వదిన ఇలా మాట్లాడేసరికి షాక్ అవుతూ ఉంటారు. మహా ఇక్కడ ఎలా ఉంటున్నావు, కనీసం ఆడపిల్లకి ఉన్న మినిమము వేరే జాగ్రత్తలు కూడా ఇక్కడ లేవు, అసలు నువ్వు ఇలా ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతున్నావు అనేసి అడిగేసరికి అందరూ కూడా షాక్ అలా చూస్తూ ఉండిపోతారు.